హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అషు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని యూజ్ చేసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, తెలిసి తెలియక. తెలిసి తెలియక అనేదాన్ని ఇంగ్లీష్లో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, తెలిసి తెలియక నేను నిన్ను బాధ పెట్టాను. తెలిసి తెలియక నేను నిన్ను బాధ పెట్టాను అని అంటుంటారు కదా. ఇంగ్లీష్లో ఐ హర్ట్ యూ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఐ హర్ట్ యూ అంటే నేను నిన్ను బాధ పెట్టాను. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక అని. నెక్స్ట్ వన్, తెలిసి తెలియక అతను నిజం చెప్పేశాడు. తెలిసి తెలియక అతను నిజం చెప్పేశాడు అనేదాన్ని హీ టోల్డ్ ద ట్రూత్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. హీ టోల్డ్ ద ట్రూత్ అంటే అతను నిజం చెప్పేశాడు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక. నెక్స్ట్ వన్, తెలిసి తెలియక వాళ్ళు ఆ తప్పు చేశారు అనేదాన్ని దే మేడ్ దట్ మిస్టేక్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. దే మేడ్ దట్ మిస్టేక్ అంటే వాళ్ళు ఆ తప్పు చేశారు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక. నెక్స్ట్ వన్, తెలిసి తెలియక నేను అతనికి సహాయం చేశాను. తెలిసి తెలియక నేను అతనికి సహాయం చేశాను అనేదాన్ని ఐ హెల్ప్డ్ హిమ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఐ హెల్ప్డ్ హిమ్ అంటే నేను అతనికి సహాయం చేశాను. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక. నెక్స్ట్ వన్, తెలిసి తెలియక నేను నీ పేరు చెప్పాను. తెలిసి తెలియక నేను నీ పేరు చెప్పాను అనేదాన్ని ఐ మెన్షన్డ్ యువర్ నేమ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఐ మెన్షన్డ్ అంటే నేను చెప్పాను అంటే మెన్షన్ చేశాను. యువర్ నేమ్ అంటే నీ పేరుని. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక. నెక్స్ట్ వన్, తెలిసి తెలియక అతను నన్ను అవమానించాడు. తెలిసి తెలియక అతను నన్ను అవమానించాడు అనేదాన్ని హీ ఇన్సల్టెడ్ మీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. హీ ఇన్సల్టెడ్ మీ అంటే అతను నన్ను అవమానించాడు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక. లాస్ట్ వన్, తెలిసి తెలియక నేను ఆ మెసేజ్ పంపాను. తెలిసి తెలియక నేను ఆ మెసేజ్ పంపాను అనేదాన్ని ఐ సెంట్ దట్ మెసేజ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఐ సెంట్ అంటే నేను పంపాను. దట్ మెసేజ్ అంటే ఆ మెసేజ్ని. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటే తెలిసి తెలియక. సో ఈ విధంగా తెలిసి తెలియక అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, గబగబా. గబగబా అనే వర్డ్ని ఇంగ్లీష్లో క్విక్లీ. క్విక్లీ. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, అతను గబగబా నీళ్లు తాగేశాడు. అతను గబగబా నీళ్లు తాగేశాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ డ్రాంక్ ది వాటర్ క్విక్లీ. హీ డ్రాంక్ అంటే అతను తాగేశాడు. ది వాటర్ క్విక్లీ అంటే నీళ్లు తాగేశాడు అంటే గబగబా తాగేశాడు అని. నెక్స్ట్ వన్, ఆమె గబగబా మాట్లాడింది అనేదాన్ని షీ స్పోక్ వెరీ ఫాస్ట్. షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడింది. వెరీ ఫాస్ట్ అంటే గబగబా. నెక్స్ట్ వన్, అతను గబగబా భోజనం చేశాడు. అతను గబగబా భోజనం చేశాడు అనేదాన్ని హీ ఏట్ ది ఫుడ్ క్విక్లీ. హీ ఏట్ అంటే అతను తిన్నాడు. ది ఫుడ్ అంటే భోజనంని. క్విక్లీ అంటే గబగబా. నెక్స్ట్ వన్, నేను గబగబా అక్కడికి వెళ్ళాను. నేను గబగబా అక్కడికి వెళ్ళాను అనేదాన్ని ఐ వెంట్ దేర్ క్విక్లీ అంటే నేను గబగబా అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ వన్, అతను గబగబా మెట్లు ఎక్కాడు. అతను గబగబా మెట్లు ఎక్కాడు అనేదాన్ని హీ క్లైంబ్డ్ ది స్టైర్స్ క్విక్లీ. హీ క్లైంబ్డ్ అంటే అతను ఎక్కాడు. ది స్టైర్స్ అంటే మెట్లు. క్విక్లీ అంటే గబగబా. నెక్స్ట్ వన్, ఆమె గబగబా పని పూర్తి చేసింది. ఆమె గబగబా పని పూర్తి చేసింది అనేదాన్ని షీ ఫినిష్డ్ ది వర్క్ క్విక్లీ. షీ ఫినిష్డ్ అంటే ఆమె పూర్తి చేసింది.
ది వర్క్ అంటే పని. క్విక్లీ అంటే గబగబా. నెక్స్ట్ వన్, అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అతను గబగబా బయటికి వెళ్ళిపోయాడు అనేదాన్ని హీ వెంట్ అవుట్ క్విక్లీ. హీ వెంట్ అవుట్ అంటే అతను బయటికి వెళ్ళిపోయాడు. క్విక్లీ అంటే గబగబా. నెక్స్ట్ వన్, గబగబా రెడీ అవ్వు, మనం వెళ్ళాలి. గబగబా రెడీ అవ్వు, మనం వెళ్ళాలి అంటుంటారు కదా. ఇంగ్లీష్లో గెట్ రెడీ క్విక్లీ, వీ హ్యావ్ టు గో. గెట్ రెడీ క్విక్లీ అంటే గబగబా రెడీ అవ్వు. వీ హ్యావ్ టు గో అంటే మనం వెళ్ళాలి. నెక్స్ట్ వన్, అతను గబగబా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అతను గబగబా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు అనేదాన్ని హీ ఆన్సర్డ్ ది క్వశ్చన్స్ క్విక్లీ. హీ ఆన్సర్డ్ ది క్వశ్చన్స్ క్విక్లీ అంటే అతను గబగబా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. సో ఈ విధంగా మనం గబగబా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నిదానంగా, నిదానంగా అనే వర్డ్ని ఇంగ్లీష్లో స్లోలీ, స్లోలీ. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నిదానంగా మాట్లాడండి. ఇలా చెప్తూ ఉంటారు కదా ఇంగ్లీష్లో స్పీక్ స్లోలీ, స్పీక్ స్లోలీ. నెక్స్ట్ వన్, నిదానంగా నడవండి, నిదానంగా నడవండి అనేదాన్ని వాక్ స్లోలీ, వాక్ స్లోలీ. నెక్స్ట్ వన్, అతను నిదానంగా తింటాడు, అతను నిదానంగా తింటాడు అనేదాన్ని హీ ఈట్స్ స్లోలీ. హీ ఈట్స్ అంటే అతను తింటాడు. స్లోలీ అంటే నిదానంగా. నెక్స్ట్ వన్, నిదానంగా చదవండి, అర్థమవుతుంది. నిదానంగా చదవండి, అర్థమవుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు రీడ్ స్లోలీ, యూ విల్ అండర్స్టాండ్. రీడ్ స్లోలీ అంటే నిదానంగా చదవండి. యూ విల్ అండర్స్టాండ్ అంటే అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, నిదానంగా ఆలోచించు, నిదానంగా ఆలోచించు అని చెప్పాలనుకున్నప్పుడు థింక్ స్లోలీ. థింక్ అంటే ఆలోచించు. స్లోలీ అంటే నిదానంగా. నెక్స్ట్ వన్, ఆమె నిదానంగా మాట్లాడింది. ఆమె నిదానంగా మాట్లాడింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ స్పోక్ స్లోలీ. షీ స్పోక్ అంటే ఆమె మాట్లాడింది. స్లోలీ అంటే నిదానంగా. నెక్స్ట్ వన్, నిదానంగా పనిచేయండి కానీ తప్పులు చేయకండి. నిదానంగా పనిచేయండి కానీ తప్పులు చేయకండి అని చెప్పాలనుకున్నప్పుడు వర్క్ స్లోలీ బట్ డోంట్ మేక్ మిస్టేక్స్. వర్క్ స్లోలీ అంటే నిదానంగా పనిచేయండి. బట్ డోంట్ మేక్ మిస్టేక్స్ అంటే కానీ తప్పులు చేయకండి అని. నెక్స్ట్ వన్, అతను నిదానంగా ముందుకు వెళ్తాడు. అతను నిదానంగా ముందుకు వెళ్తాడు అనేదాన్ని హీ మూవ్డ్ ఫార్వర్డ్ స్లోలీ. హీ మూవ్డ్ ఫార్వర్డ్ అంటే అతను ముందుకు వెళ్తాడు. స్లోలీ అంటే నిదానంగా. నెక్స్ట్ వన్, నిదానంగా చెప్పు, నాకు వినిపించడం లేదు. నిదానంగా చెప్పు, నాకు వినిపించడం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు స్పీక్ స్లోలీ, ఐ కాంట్ హియర్ యూ. స్పీక్ స్లోలీ అంటే ఫాస్ట్గా చెప్పొద్దు, నిదానంగా చెప్పు అని. ఐ కాంట్ హియర్ యూ అంటే నాకు వినిపించడం లేదు. సో ఈ విధంగా నిదానంగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, మొహమాట పడకుండా. మొహమాట పడకుండా అనే వర్డ్ని ఇంగ్లీష్లో వితౌట్ హెసిటేషన్ ఆర్ డోంట్ హెసిటేట్ అంటే మొహమాట పడకుండా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, మొహమాట పడకుండా అడుగు. ఇలా అంటుంటారు కదా, మొహమాట పడకుండా అడుగు అనేదాన్ని ఆస్క్ వితౌట్ హెసిటేషన్. ఆస్క్ అంటే అడుగు. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. నెక్స్ట్ వన్, మొహమాట పడకుండా నాకు చెప్పు. మొహమాట పడకుండా నాకు చెప్పు అనేదాన్ని టెల్ మీ వితౌట్ హెసిటేషన్. టెల్ మీ అంటే నాకు చెప్పు. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. నెక్స్ట్ వన్, ఏమైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా చెప్పు. ఏమైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా చెప్పు అనేదాన్ని ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ టెల్ మీ వితౌట్ హెసిటేషన్.
ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ అంటే ఏమైనా అవసరం ఉంటే టెల్ మీ అంటే నాకు చెప్పు. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. నెక్స్ట్ వన్, మొహమాట పడకుండా సహాయం అడుగు. మొహమాట పడకుండా సహాయం అడుగు అనేదాన్ని ఆస్క్ ఫర్ హెల్ప్ వితౌట్ హెసిటేషన్. ఆస్క్ ఫర్ హెల్ప్ అంటే సహాయం అడుగు. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. నెక్స్ట్ వన్, మొహమాట పడకుండా మాట్లాడండి. మొహమాట పడకుండా మాట్లాడండి అని చెప్పాలనుకున్నప్పుడు స్పీక్ వితౌట్ హెసిటేషన్. స్పీక్ అంటే మాట్లాడండి. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. నెక్స్ట్ వన్, మొహమాట పడకుండా మీ అభిప్రాయం చెప్పండి. మొహమాట పడకుండా మీ అభిప్రాయం చెప్పండి అనేదాన్ని షేర్ యువర్ ఒపీనియన్ వితౌట్ హెసిటేషన్. షేర్ యువర్ ఒపీనియన్ అంటే మీ ఒపీనియన్ చెప్పండి. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. నెక్స్ట్ వన్, ఏమైనా సందేహం ఉంటే మొహమాట పడకుండా అడుగు. ఏమైనా సందేహం ఉంటే మొహమాట పడకుండా అడుగు అనేదాన్ని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ వితౌట్ హెసిటేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అంటే ఏమైనా సందేహం ఉంటే ఆస్క్ అంటే అడుగు. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. నెక్స్ట్ వన్, మొహమాట పడకుండా నిజం చెప్పు. మొహమాట పడకుండా నిజం చెప్పు అనేదాన్ని టెల్ ద ట్రూత్ వితౌట్ హెసిటేషన్. టెల్ ద ట్రూత్ అంటే నిజం చెప్పు. వితౌట్ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా. సో ఈ విధంగా మనం మొహమాట పడకుండా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. వరకు, వరకు అనే వర్డ్ని ఇంగ్లీష్లో అంటిల్ ఆర్ అప్ టు అంటే రెండిటికి మీనింగ్ కూడా వరకు. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ స్టే హియర్ అంటిల్ యూ కమ్. ఐ విల్ స్టే హియర్ అంటే నేను ఇక్కడే ఉంటాను. అంటిల్ అంటే వరకు. యూ కమ్ అంటే నువ్వు వచ్చే వరకు. నెక్స్ట్ వన్, పని పూర్తయ్యే వరకు వెళ్ళొద్దు. పని పూర్తయ్యే వరకు వెళ్ళొద్దు అనేదాన్ని డోంట్ లీవ్ అంటిల్ ది వర్క్ ఈజ్ ఫినిష్డ్. డోంట్ లీవ్ అంటే వెళ్ళొద్దు. అంటిల్ ది వర్క్ ఈజ్ ఫినిష్డ్ అంటే పని పూర్తయ్యే వరకు. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు. నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డిడ్ంట్ నో అంటిల్ యూ టోల్డ్ మీ. ఐ డిడ్ంట్ నో అంటే నాకు తెలియదు. అంటిల్ యూ టోల్డ్ మీ అంటే నువ్వు చెప్పే వరకు. నెక్స్ట్ వన్, రాత్రి వరకు నేను బిజీగా ఉంటాను. రాత్రి వరకు నేను బిజీగా ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ బీ బిజీ అంటిల్ నైట్. అంటిల్ నైట్ అంటే రాత్రి వరకు. ఐ విల్ బీ బిజీ అంటే నేను బిజీగా ఉంటాను. నెక్స్ట్ వన్, అతను వచ్చే వరకు వేచి చూద్దాం. అతను వచ్చే వరకు వేచి చూద్దాం అనేదాన్ని లెట్స్ వెయిట్ అంటిల్ హీ కమ్స్. లెట్స్ వెయిట్ అంటే వెయిట్ చేద్దాం అంటే వేచి ఉందాం. అంటిల్ హీ కమ్స్ అంటే అతను వచ్చే వరకు. నెక్స్ట్ వన్, పరీక్షలు అయ్యే వరకు ఫోన్ తగ్గించు. పరీక్షలు అయ్యే వరకు ఫోన్ తగ్గించు అనేదాన్ని రెడ్యూస్ ఫోన్ యూసేజ్ అంటిల్ ది ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. రెడ్యూస్ అంటే తగ్గించు. ఫోన్ యూసేజ్ అంటే ఫోన్ వాడడం. అంటిల్ ది ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ అంటే పరీక్షలు అయ్యే వరకు. నెక్స్ట్ వన్, నువ్వు అర్థం చేసుకునే వరకు నేను చెప్తూనే ఉంటాను. నువ్వు అర్థం చేసుకునే వరకు నేను చెప్తూనే ఉంటాను అనేదాన్ని ఐ విల్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ అంటిల్ యూ అండర్స్టాండ్. ఐ విల్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. అంటిల్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమయ్యేంత వరకు. నెక్స్ట్ వన్, చివరి వరకు ప్రయత్నించు. చివరి వరకు ప్రయత్నించు అనేదాన్ని ట్రై అంటిల్ ది ఎండ్. ట్రై అంటే ప్రయత్నించు. అంటిల్ ది ఎండ్ అంటే చివరి వరకు. సో ఈ విధంగా మనం
వరకు అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి. కానీ కానీ అనే వర్డ్ని ఇంగ్లీష్లో బట్. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను వెళ్ళాలి కానీ టైం లేదు. నేను వెళ్ళాలి కానీ టైం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు గో బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలి, బట్ అంటే కానీ, ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటే నాకు టైం లేదు. నెక్స్ట్ వన్, నేను ప్రయత్నించాను కానీ ఫలితం రాలేదు. నేను ప్రయత్నించాను కానీ ఫలితం రాలేదు అనేదాన్ని ఐ ట్రైడ్ బట్ ఐ డిడ్ంట్ గెట్ ది రిజల్ట్. ఐ ట్రైడ్ అంటే నేను ప్రయత్నించాను, బట్ అంటే కానీ, ఐ డిడ్ంట్ గెట్ ది రిజల్ట్ అంటే ఫలితం రాలేదు. నెక్స్ట్ వన్, అతను మంచివాడు కానీ చాలా కోపంగా ఉంటాడు. అతను మంచివాడు కానీ చాలా కోపంగా ఉంటాడు అనేదాన్ని హీఈస్ ఏ గుడ్ పర్సన్ బట్ హీ గెట్స్ యాంగ్రీ ఈజీలీ. హీఈస్ ఏ గుడ్ పర్సన్ అంటే అతను మంచివాడు, బట్ అంటే కానీ, హీ గెట్స్ యాంగ్రీ ఈజీలీ అంటే చాలా కోపంగా ఉంటాడు అని. నెక్స్ట్ వన్, నాకు సినిమా చూడాలనుంది కానీ పనుంది. నాకు సినిమా చూడాలనుంది కానీ పనుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ బట్ ఐ హ్యావ్ వర్క్ అంటే పని ఉంది. నెక్స్ట్ వన్, నేను నిన్న కాల్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను నిన్న కాల్ చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కాల్డ్ యూ ఎస్టర్డే బట్ యూ డింట్ పికప్. ఐ కాల్డ్ యూ ఎస్టర్డే అంటే నేను నిన్న కాల్ చేశాను, బట్ అంటే కానీ, యూ డింట్ పికప్ అంటే నువ్వు లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ వన్, అతను రావాలని అన్నాడు కానీ రాలేదు. అతను రావాలని అన్నాడు కానీ రాలేదు అనేదాన్ని హీ సెడ్ హీ వుడ్ కమ్ బట్ హీ డింట్ కమ్. హీ సెడ్ హీ వుడ్ కమ్ అంటే అతను రావాలని అన్నాడు, బట్ హీ డింట్ కమ్ అంటే కానీ రాలేదు. నెక్స్ట్ వన్, నాకు అర్థమైంది కానీ పూర్తిగా కాదు. నాకు అర్థమైంది కానీ పూర్తిగా కాదు అనేదాన్ని ఐ అండర్స్టూడ్ బట్ నాట్ కంప్లీట్లీ. ఐ అండర్స్టూడ్ అంటే నాకు అర్థమైంది, బట్ నాట్ కంప్లీట్లీ అంటే కానీ పూర్తిగా కాదు. లాస్ట్ వన్, నాకు డబ్బుంది కానీ ఖర్చు చేయాలనిపించడం లేదు. నాకు డబ్బుంది కానీ ఖర్చు చేయాలనిపించడం లేదు అనేదాన్ని ఐ హ్యావ్ మనీ బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ స్పెండింగ్ ఇట్. ఐ హ్యావ్ మనీ అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ అంటే కానీ, ఐ డోంట్ ఫీల్ లైక్ స్పెండింగ్ ఇట్ అంటే ఖర్చు చేయాలని అనిపించడం లేదు. సో ఈ విధంగా మనం కానీ అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అనే వర్డ్ని ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ ఆర్ అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను అప్పుడప్పుడు కాఫీ తాగుతాను. నేను అప్పుడప్పుడు కాఫీ తాగుతాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ సమ్ టైమ్స్ డ్రింక్ కాఫీ. ఐ సమ్ టైమ్స్ అంటే నేను అప్పుడప్పుడు, డ్రింక్ కాఫీ అంటే కాఫీ తాగుతాను. సి ద నెక్స్ట్ వన్, అతను అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తాడు. అతను అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తాడు అనేదాన్ని హీ సమ్ టైమ్స్ కాల్స్ మీ. హీ సమ్ టైమ్స్ అంటే అతను అప్పుడప్పుడు, కాల్స్ మీ అంటే నాకు కాల్ చేస్తాడు. నెక్స్ట్ వన్, మేము అప్పుడప్పుడు బయట తింటాము. మేము అప్పుడప్పుడు బయట తింటాము అనేదాన్ని వి సమ్ టైమ్స్ ఈట్ అవుట్ సైడ్. వి సమ్ టైమ్స్ అంటే మేము అప్పుడప్పుడు, ఈట్ అవుట్ సైడ్ అంటే బయట తింటాము. సి ద నెక్స్ట్ వన్, ఆమె అప్పుడప్పుడు ఆలస్యంగా వస్తుంది. ఆమె అప్పుడప్పుడు ఆలస్యంగా వస్తుంది అనేదాన్ని షీ సమ్ టైమ్స్ కమ్స్ లేట్. షీ సమ్ టైమ్స్ కమ్స్ లేట్ అంటే ఆమె అప్పుడప్పుడు ఆలస్యంగా వస్తుంది. నెక్స్ట్ వన్, వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు అనేదాన్ని దే సమ్ టైమ్స్
కమ్ టు అవర్ హౌస్. దే సమ్‌టైమ్స్ అంటే వాళ్ళు అప్పుడప్పుడు కమ్ టు అవర్ హౌస్ అంటే మా ఇంటికొస్తారు. సీ ద నెక్స్ట్ వన్. నాకు అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అనేదాన్ని ఐ సమ్‌టైమ్స్ ఫీల్ లైక్ బీయింగ్ ఎలోన్. ఐ సమ్‌టైమ్స్ ఫీల్ లైక్ బీయింగ్ ఎలోన్ అంటే నాకు అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. సీ ద నెక్స్ట్ వన్. అతను అప్పుడప్పుడు తప్పులు చేస్తాడు. అతను అప్పుడప్పుడు తప్పులు చేస్తాడు అనేదాన్ని హీ సమ్‌టైమ్స్ మేక్స్ మిస్టేక్స్. హీ సమ్‌టైమ్స్ మేక్స్ మిస్టేక్స్ అంటే అతను అప్పుడప్పుడు తప్పులు చేస్తాడు. సీ ద నెక్స్ట్ వన్. అప్పుడప్పుడు మనం విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడప్పుడు మనం విశ్రాంతి తీసుకోవాలి అనేదాన్ని వి సమ్‌టైమ్స్ నీడ్ టు టేక్ రెస్ట్. వి సమ్‌టైమ్స్ నీడ్ టు టేక్ రెస్ట్ అంటే మనం అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. సో ఈ విధంగా మనం అప్పుడప్పుడు అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి. దూరంగా. దూరంగా అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఫార్ ఆర్ అవే ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ అంటే ఈ మూడిటికి కూడా మీనింగ్ దూరంగా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్. అతను నన్ను దూరంగా నిలబెట్టాడు. అతను నన్ను దూరంగా నిలబెట్టాడు అనేదాన్ని హీ కెప్ట్ మీ అవే. హీ కెప్ట్ మీ అవే. అవే అంటే దూరంగా. నెక్స్ట్ వన్. నేను ఆ కుక్క నుండి దూరంగా ఉండాలి. నేను ఆ కుక్క నుండి దూరంగా ఉండాలి అని చెప్పాలనుకున్నప్పుడు ఐ షుడ్ స్టే అవే ఫ్రమ్ దట్ డాగ్. ఐ షుడ్ స్టే అవే ఫ్రమ్ దట్ డాగ్ అంటే నేను ఆ కుక్క నుండి దూరంగా ఉండాలి. నెక్స్ట్ వన్. మా స్కూల్ మా ఇంటి నుండి చాలా దూరంగా ఉంది. మా స్కూల్ మా ఇంటి నుండి చాలా దూరంగా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు అవర్ స్కూల్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ అవర్ హౌస్. అవర్ స్కూల్ ఈజ్ వెరీ ఫార్ అంటే చాలా దూరంగా ఉంది. ఫ్రమ్ అవర్ హౌస్ అంటే మా ఇంటి నుండి. నెక్స్ట్ వన్. ఆమె అందరి నుండి దూరంగా ఉండటం ఇష్టపడుతుంది. ఆమె అందరి నుండి దూరంగా ఉండడం ఇష్టపడుతుంది అని దాన్ని షీ లైక్స్ టు స్టే అవే ఫ్రమ్ ఎవ్రీ వన్. షీ లైక్స్ టు స్టే అవే ఫ్రమ్ ఎవ్రీ వన్ అంటే అందరి నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంది అని. నెక్స్ట్ వన్. అతను నన్ను దూరంగా నెట్టాడు. అతను నన్ను దూరంగా నెట్టాడు అనేదాన్ని హీ పుష్డ్ మీ అవే. హీ పుష్డ్ అంటే అతను నెట్టాడు. మీ అవే అంటే నన్ను దూరంగా నెట్టాడు అని. నెక్స్ట్ వన్. ప్రమాదం నుండి దూరంగా ఉండండి. ప్రమాదం నుండి దూరంగా ఉండండి అనేదాన్ని స్టే అవే ఫ్రమ్ డేంజర్. స్టే అవే అంటే దూరంగా ఉండండి. ఫ్రమ్ డేంజర్ అంటే ప్రమాదం నుండి. నెక్స్ట్ వన్. వాళ్ళు నగరానికి దూరంగా ఉంటారు. వాళ్ళు నగరానికి దూరంగా ఉంటారు అనేదాన్ని దే లైవ్ ఫార్ అవే ఫ్రమ్ ది సిటీ. దే లైవ్ ఫార్ అవే ఫ్రమ్ ది సిటీ అంటే నగరానికి దూరంగా ఉంటారు. నెక్స్ట్ వన్. ఆ విషయం నుండి దూరంగా ఉండు. ఆ విషయం నుండి దూరంగా ఉండు అని చెప్పాలనుకున్నప్పుడు స్టే అవే ఫ్రమ్ దట్ మ్యాటర్. స్టే అవే ఫ్రమ్ దట్ మ్యాటర్ అంటే ఆ విషయం నుండి దూరంగా ఉండు. నెక్స్ట్ వన్. నేను సమస్యల నుండి దూరంగా ఉండాలని చూస్తాను. నేను సమస్యల నుండి దూరంగా ఉండాలని చూస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్ అంటే సమస్యల నుండి నేను దూరంగా ఉండాలని చూస్తాను. సో ఈ విధంగా మనం దూరంగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ మళ్ళీ. మళ్ళీ మళ్ళీ అనే వర్డ్ని ఇంగ్లీష్లో అగైన్ అండ్ అగైన్. అగైన్ అండ్ అగైన్ ఆర్ రిపీటెడ్లీ. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్. నువ్వు అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడగొద్దు. నువ్వు అదే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడగొద్దు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్.
డోంట్ ఆస్క్ అంటే అడగొద్దు. ద సేమ్ క్వశ్చన్ అంటే అదే క్వశ్చన్ని. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్ వన్, అతను తన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడు. అతను తన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ కీప్స్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. హీ కీప్స్ మేకింగ్ ది సేమ్ మిస్టేక్ అంటే అతను తన తప్పుని చేస్తుంటాడు. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్ వన్, నేను ఆ పాటని మళ్ళీ మళ్ళీ వింటాను. నేను ఆ పాటని మళ్ళీ మళ్ళీ వింటాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ లిజన్ టు దట్ సాంగ్ అగైన్ అండ్ అగైన్. ఐ లిజన్ అంటే నేను వింటాను. టు దట్ సాంగ్ అంటే ఆ పాటని. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్ వన్, ఆమె నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది. ఆమె నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈస్ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్. షీ ఈస్ కాలింగ్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తుంది. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్ వన్, నువ్వు ఈ విషయం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు. నువ్వు ఈ విషయం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అనేదాన్ని వై ఆర్ యూ టెల్లింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. వై ఆర్ యూ టెల్లింగ్ దిస్ అంటే ఇది ఎందుకు చెప్తున్నావు. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. నెక్స్ట్ వన్, అతను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయ్యాడు. అతను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయ్యాడు అనేదాన్ని హీ ట్రైడ్ అగైన్ అండ్ అగైన్ బట్ ఫెయిల్డ్. హీ ట్రైడ్ అంటే అతను ప్రయత్నించాడు. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. బట్ ఫెయిల్డ్ అంటే కానీ ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ వన్, ఈ వీడియోను నేను మళ్ళీ మళ్ళీ చూస్తాను. ఈ వీడియోను నేను మళ్ళీ మళ్ళీ చూస్తాను అనేదాన్ని ఐ వాచ్ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్. ఐ వాచ్ అంటే నేను చూస్తాను. దిస్ వీడియో అంటే ఈ వీడియోని. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. లాస్ట్ వన్, టీచర్ మాకు అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పారు. టీచర్ మాకు అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్పారు అనేదాన్ని ద టీచర్ టోల్డ్ అస్ ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. ద టీచర్ టోల్డ్ అస్ అంటే ద టీచర్ మాకు చెప్పారు. ద సేమ్ థింగ్ అంటే అదే విషయాన్ని. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. సో ఈ విధంగా మనం మళ్ళీ మళ్ళీ అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, అయోమయం. అయోమయం అనే వర్డ్ని ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ ఆర్ కన్ఫ్యూజ్డ్. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను అనేదాన్ని ఐ యామ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఐ యామ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ వన్, ఈ విషయం నాకు అయోమయంగా ఉంది. ఈ విషయం నాకు అయోమయంగా ఉంది అనేదాన్ని దిస్ మ్యాటర్ ఈజ్ కన్ఫ్యూజింగ్ టు మీ. దిస్ మ్యాటర్ అంటే ఈ విషయం. ఈజ్ కన్ఫ్యూజింగ్ టు మీ అంటే నాకు అయోమయంగా ఉంది. నెక్స్ట్ వన్, అతను ఏది చేయాలో అయోమయంలో పడిపోయాడు. అతను ఏది చేయాలో అయోమయంలో పడిపోయాడు అనేదాన్ని హీ గాట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వాట్ టు డూ. హీ గాట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వాట్ టు డూ అంటే అతను ఏమి చేయాలో అయోమయంలో పడిపోయాడు. నెక్స్ట్ వన్, ఆమె అయోమయంలో ఉన్నట్లు కనిపించింది. ఆమె అయోమయంలో ఉన్నట్లు కనిపించింది అనేదాన్ని షీ లుక్డ్ కన్ఫ్యూజ్డ్. షీ లుక్డ్ అంటే ఆమె కనిపించింది. కన్ఫ్యూజ్డ్ అంటే అయోమయంలో ఉన్నట్లు. నెక్స్ట్ వన్, నేను నీ మాటలు విని అయోమయంలో పడ్డాను. నేను నీ మాటలు విని అయోమయంలో పడ్డాను అనేదాన్ని ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్టర్ హియరింగ్ యువర్ వర్డ్స్. ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ అంటే నేను అయోమయంలో పడ్డాను. ఆఫ్టర్ హియరింగ్ యువర్ వర్డ్స్ అంటే నీ మాటలు విని. నెక్స్ట్ వన్, వారు అయోమయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. వారు అయోమయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు అనేదాన్ని దే కుడెంట్ మేక్ ఎ డెసిషన్
డ్యూ టు కన్‌ఫ్యూజన్. దే కుడెంట్ మేక్ ఎ డెసిషన్ అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోయారు. ఎందువల్ల? డ్యూ టు కన్‌ఫ్యూజన్ అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉండడం వల్ల. నెక్స్ట్ వన్. నాకు ఎందుకో కొంచెం అయోమయంగా ఉంది. నాకు ఎందుకో కొంచెం అయోమయంగా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఐ ఫీల్ ఎ లిటిల్ కన్‌ఫ్యూజ్డ్ ఫర్ సమ్ రీజన్. ఐ ఫీల్ ఏ లిటిల్ కన్‌ఫ్యూజ్డ్ ఫర్ సమ్ రీజన్ అంటే నాకు ఎందుకో కొంచెం అయోమయంగా ఉంది. లాస్ట్ వన్. అయోమయంలో తప్పు నిర్ణయాలు తీసుకోకండి. అయోమయంలో తప్పు నిర్ణయాలు తీసుకోకండి అనేదాన్ని డోంట్ మేక్ రాంగ్ డెసిషన్స్ ఇన్ కన్‌ఫ్యూజన్. డోంట్ మేక్ రాంగ్ డెసిషన్స్ ఇన్ కన్‌ఫ్యూజన్ అంటే అయోమయంలో తప్పు నిర్ణయాలు తీసుకోకండి. సో, ఈ విధంగా మనం అయోమయం అనే వర్డ్‌కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా! సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వెషన్ ఫర్ యూ. ఈ పరిస్థితి అందరినీ అయోమయంలోకి నెట్టింది. ఈ పరిస్థితి అందరినీ అయోమయంలోకి నెట్టింది. సో, if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.